రక్షాబంధనం అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీకగా ఏటా జరుపుకునే పండగ ఇది. ఎంత దూరాన ఉన్నా వచ్చి తోడబుట్టిన వారి చేతికి రాఖీ కట్టాలని అక్కలు ఆరాటపడుతుంటారు. నా అన్న నాకు కొండంత అండ అనే ధైర్యంతో, గర్వంతో చెల్లెళ్ళు రక్ష కడుతూ ఉంటారు. అలా ఏటా సరదాగా సాగిపోయే ఈ పండుగకు ఈసారి కాస్త విషాద ఛాయలు అలముకున్నాయి. కారణం కలకత్తా ఘటన. ఓ ట్రైనీ డాక్టర్ ఇటీవల అత్యాచారానికి గురి కావడం దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై ఈరోజు మన బిగ్ స్టోరీలో పర్లేదు, ఈ రోజుల్లో మనకి కాస్త సేఫ్టీ పెరిగింది అని మహిళల్లో రవ్వంత ధైర్యం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక దుర్ఘటన వారు పెంచుకుంటున్న నమ్మకంపై అనుమానాలను పెంచుతోంది. ఆ అనుమానం కాస్త కొందరిలో భయాన్ని నింపేస్తోంది. అలాంటి ఘటనే ఈ నెల 9న కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది. 36 గంటల పాటు నిర్విరామంగా పనిచేసి అలసిపోయిన ఆమె సెమినార్ రూమ్ లోని ఓ ప్లాట్ఫామ్ పై నిద్రిస్తుండగా ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. తన రెండో ఇల్లుగా భావించిన ఆ ఆసుపత్రిలోనే ఆమె నరకం అనుభవించింది. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగింది. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా అలాంటిదే ఏదో పెద్ద విషయం జరిగిన గుట్టు ఆమెకు తెలిసి ఉంటుందని, అందుకే ఆమెను చంపేశారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇది పక్కన పెడితే ఆమె జీవితం, భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఎన్నో కలలతో ఆ ఆసుపత్రిలో అడుగుపెట్టి ఈ ఏడాది తన లక్ష్యానికి చేరువవుతున్న టైంలో ఓ కాలరాత్రి ఆమె కలలను ఛిద్రం చేసింది. ఆమెలా కలలు కంటున్న ఎందరికో వణుకు పుట్టించింది. ఇక ఆ తర్వాత ఇలాంటి అత్యాచార ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం ఆడపిల్లల్లో వేదన్నే మిగులుస్తోంది. ఓ మహిళ ఉన్నత స్థాయికి వెళితే గర్వపడే మనం వారికి రక్షణగా నిలవడంలో విఫలమవుతూనే ఉన్నాం. చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వేలు నాచియర్ ఇలా ఎందరో అబలలను స్మరించుకుంటూ వాళ్లను వీర నారి అని సంబోధించే మనం ఇప్పుడు ఎంత మందిని ఆ స్థాయికి చేరనిస్తున్నాం. ఎన్నో అవరోధాలను దాటుకుని వారు చరిత్రలో నిలిచిన మాట నిజమే, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. మరి ఏం మారింది? మొదట కుటుంబంలో ఆంక్షలు, అవి దాటుకుని వస్తే సమాజం, అది కూడా దాటేశామని సంతోషించేలోపు ఇలాంటి దుర్ఘటనలు వారిని పాతాళానికి నెట్టేస్తున్నాయి. డబ్బులు ఇవ్వమని అన్నదమ్ములను సరదాగా డిమాండ్ చేసిన నిజానికి అమ్మాయిలంతా కోరుకునేది వారి ప్రేమ, రక్షణ అంతే. అదే వారికి కొండంత బలం. భర్త కోసం, సోదరుడి కోసం, తండ్రి కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర మహిళల సొంతం. మరి వారికి మనం రక్షణ ఇవ్వలేమా? మన అక్క చెల్లెలను కంటికి రెప్పలా చూసుకుంటున్నట్లు మిగతా ఆడబిడ్డల పట్ల మరింత బాధ్యతగా ఉండలేమా? అదే కదా ఆడవారు ఆశించేది. మీ అక్క చెల్లెలతో పాటు మీ చేతికి రాఖీ కట్టలేని ఎందరో సోదరీమణులు మనస్ఫూర్తిగా కోరుకునేది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.